హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఏదైతే వంట గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇన్ని కావు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా హోటల్స్ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ రీఫిల్కి సంబంధించి మనం బుకింగ్ చేసుకునేటువంటి గడువుకు సంబంధించి కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో ఆ మార్పులకు సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, తెలిస్తేనే దానికి అనుగుణంగానే వంట గ్యాస్ని పొదుపు చేసుకోవడానికి అవకాశం, లేకపోతే ఇబ్బందులు పడతారు. సో ఇక్కడ గతంలో డబల్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళు 21 రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈరోజు వచ్చింది అనుకోండి, 21 రోజుల తర్వాత మళ్ళీ బుక్ చేసుకునేటట్టుగా అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే 35 రోజుల తర్వాత 21ని 35 రోజులకు పెంచారు. ఈరోజు బుక్ చేసుకుంటే మళ్ళీ 35 రోజుల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా సింగిల్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బుక్ చేసుకుంటే మళ్ళీ 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉజ్వల కలెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు 45 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలి. ఈరోజు బుక్ చేసుకుంటే మళ్ళీ 45 రోజుల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇవి వంట గ్యాస్ రీఫిల్లింగ్ బుకింగ్ సంబంధించి గడువులు ఈ రకంగా మార్చడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాస్ను పొదుపుగా వాడండి, లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి.